వర్షం పడిద్దామని జాకెట్ వేసుకున్నా, కానీ ఉక్కబోస్తుంది. టెంపరేచర్ 8 degrees ఉందండి ఇక్కడ. మస్తు చలి పెడుతుంది, పైన వర్షం ప్లస్ గాలి. ఇక్కడ నుంచి కూర్చొని చూస్తే వ్యూ మాత్రం మామూలుగా లేదు. డే 4 ఈరోజు 10 kilometers ట్రెక్కింగ్. ఇప్పుడు గడ్చాల్లో ఉన్నాం, సచ్చార్ వరకు ట్రెక్కింగ్ చేయాలి. అండ్ ట్రెక్కింగ్ రూట్ కూడా భలే ఉంది, కొండ మధ్యలో, లిటరల్గా హిల్ మధ్యలో ఉంచింది ట్రెక్కింగ్ రూట్. అలా వెళ్ళాలి. ఈరోజు 10 kilometers కాబట్టి ట్రెక్కింగ్ ఈజీగా ఉంటుంది, నిన్న 16తో పోలిస్తే. అండ్ క్లౌడ్ ఉంది వెదర్, వర్షం పడే ఛాన్స్ ఉంది అంటున్నారు. వెనక వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, నాది ఇప్పుడే అయిపోయింది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 7 అయింది. ఈరోజు 10 kilometers కాబట్టి 7 వరకు ఇక్కడ ఉన్నాం అంతే. అది గ్లేషియర్ మీద నుంచి ట్రెక్కింగ్ రూట్. వాటర్ తాగడానికి లేవు కాబట్టి ఇలా బాటిల్స్ పట్టుకొని వచ్చాం ఇక్కడ వాటర్ పట్టడానికి. వాటర్ చాలా కూల్ ఉంటాయి, అంటే గ్లేషియర్ వాటర్ కదా, బట్ క్లీన్ ఉంటాయి ఇక్కడ. ఏమో ట్రెక్ లీడ్ రిషాబ్. టైం 7:50. ఈరోజు ట్రెక్ రూట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ నుంచి గ్లేషియర్ అనమాట, కొంచెం గ్లేషియర్ మీద ట్రెక్ చేస్తూ వెళ్ళాలి. పెద్ద క్యూ ఉంది చూడండి ఇక్కడ, అది రూట్. ఈరోజు కొంచెం డిఫరెంట్ ఉంది రూట్. అండ్ సన్ కూడా రాలే ఇప్పటివరకు, సో కొంచెం నార్మల్ ఉంది వెదర్. ఈరోజు రూట్ బాగుంది. గ్లేషియర్ రూట్ అయిపోయింది, ఇక్కడ నుంచి నార్మల్దే, బట్ ఇలా ఉందన్నమాట. ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు, వెనక పెద్ద క్యూ ఉంది. టైం 8:30. ఈరోజు వర్షం పడిద్దామని జాకెట్ వేసుకున్నా, కానీ ఉక్కబోస్తుంది. వర్షం అయితే పడట్లేదు, సన్ కూడా లేదు, కానీ ట్రెక్ రూట్ అలా ఉంది, కొంచెం వేడిగా ఉంది టెంపరేచర్. ఇక్కడ నుంచి జారి కింద పడితే అంతే. రూట్ మధ్యలో ఇలా షీప్స్. తోక చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి ట్రెక్ రూట్ భలే జిగ్జాగ్ గా ఉంది. టాప్ రీచ్ అయ్యాక ఒక టీ షాప్ ఉంటుందంట. మ్యూల్స్ వెళ్తున్నాయి, సైడ్ కి నిల్చున్నాం. అది టాప్. ఆల్మోస్ట్ టాప్ కి రీచ్ అయ్యాం. వెనక టాప్. గాలి మాత్రం ఫుల్ వస్తుంది ఇక్కడ, చల్లగా వస్తుంది గాలి, లైట్ గా చినుకులు కూడా పడుతున్నాయి. వెదర్ మొత్తం క్లౌడీ ఉంది, మొత్తం బ్లాక్ క్లౌడ్స్ వెనక. ఇక్కడ వర్షం పడుతుంది అనుకుంటా. కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని స్టార్ట్ అవుతాయి. టీ స్పాట్ దగ్గరికి వచ్చేసా, కనిపిస్తున్నది టీ స్పాట్. వర్షం పడేలా ఉంది, లైట్గా చినుకులు పడుతున్నాయి. అండ్ పైన టాప్, హిల్ టాప్ మీద ఉన్నాం కాబట్టి ఇక్కడ థండర్స్ వచ్చే ఛాన్స్ ఉందంట. మొత్తం డార్క్ అయిపోయింది ఒకేసారి.
టైం 9:25. టీ స్పాట్ దగ్గర రెస్ట్ తీసుకుంటున్నా. లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి ఇక్కడ. ఈరోజు చాలా తొందరగా అయిపోయింది ట్రెక్కింగ్. మధ్యలో డాంకీస్ అడ్డు రావడం వల్ల కొంచెం లేట్ అయింది కదంటే ఇంకా తొందరగా వచ్చాము. వెదర్ పల్లెగా చేంజ్ అయింది ఒక్కసారిగా. చల్ల గాలి వస్తుంది, కూల్ అయిపోయింది. టైం 10 అయింది. ట్రెక్కింగ్ మధ్యలో వర్షం పడుతుంది. అసలు అందరం రెయిన్ కోట్స్ వేసుకొని ట్రెక్ చేస్తున్నాం. టైం 10:30. క్లౌడ్స్కి చాలా దగ్గరలో ఉన్నాయి ఇప్పుడు. అక్కడ 2 మౌంటైన్స్ మధ్యలో నుండి క్లౌడ్స్ అలా వచ్చి ఇలా పాస్ అవుతుంది. చుట్టూ చాలా బ్యూటిఫుల్ ఉంది. అది అలా వచ్చి గాలికి ఇలా పైకి వెళ్తుంది. ఏకదమ్ వస్తుంది. ఇక్కడ చిన్న రివర్ క్రాసింగ్ ఉంది. టెంపరేచర్ 8 degrees ఉందండి ఇక్కడ. మస్తు చలి పెడుతుంది. పైన వర్షం ప్లస్ గాలి. వెనుకున్నది ట్రెక్కింగ్ రూట్. మామూలుగా లేదు, మస్తు చల్లగా ఉంది. ఈరోజు ట్రెక్ ఫస్ట్ హాఫ్ బాగుంది, చాలా ఎగ్జైటింగ్ ఉండే. బట్ సెకండ్ హాఫ్ మాత్రం దూరం తీరిపోతుంది. సడన్గా వెదర్ చేంజ్ అయింది. మొత్తం క్లౌడ్స్, వర్షం పడుతుంది. ఇంకా రూట్ ఏమో ఇలా. హ్యాండ్ గ్లౌస్ ఏమో పెద్ద బ్యాగ్లో ఉన్నాయి. ఇక్కడున్న టెంపరేచర్కి నా ఫింగర్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. అది ట్రెక్ రూట్. షూస్ మొత్తం మట్టి మట్టేనే. ట్రెక్కింగ్ క్రేజీ ఉంది, పెద్ద పెద్ద రాక్స్ మీద. ఎంత దూరం వెళ్ళినా క్యాంప్ సైట్ ఇంకా కనిపించట్లే. ఇక్కడ క్లౌడ్ బెడ్ భలేగా ఉంది. మౌంటైన్ పైన క్లౌడ్ బెడ్. టైం 12:45. క్యాంపింగ్ సెట్కి వచ్చినట్టున్నాం. ఇక్కడ ఉన్న క్యాంప్స్లో మా క్యాంప్ అయితే వెతుక్కోవాలి. అండ్ ఇక్కడ నుండి వ్యూ మాత్రం వస్తుంది. మొత్తం క్లౌడ్స్, మౌంటైన్స్ మీద క్లౌడ్స్, వస్తుంది వ్యూ. ఈరోజుతో ట్రెక్కింగ్ అయిపోయింది. Day 5, టైం 7 AM. ఈరోజు 11 kilometers ట్రెక్. ఇప్పుడు మేము ఉన్న ఏరియా సాత్సార్ క్యాంపింగ్ ఏరియా. ఇక్కడ నుంచి 11 kilometers ట్రెక్ చేస్తే గంగావల్ అని ఒక లేక్ వస్తుంది. అది ఇప్పటివరకు చూసిన లేక్స్ కన్నా చాలా బాగుంటుందంట.
అండ్ వెనక కనిపించేది ట్రెక్కింగ్ రూట్. ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ అయ్యారు, మా వాళ్ళు ఇంకా ప్యాకింగ్ చేస్తున్నారు. వెనక కనిపించేది మా బ్యాచ్ ట్రెక్కింగ్ రూట్. టైం 7:50. ట్రెక్కింగ్ రూట్ మాత్రం క్రేజీ ఉంది. ఇదంతా ట్రెక్ చేసుకుంటూ వచ్చా ఇప్పుడు. అండ్ ఇది రూట్ అక్కడ. ఇప్పుడు టైం 9 అయింది. 2 hours పట్టింది ఇక్కడ వరకు రావడానికి. మొత్తం టాప్కి వచ్చేసిన. ఇక్కడ నుండి మొత్తం కిందకే అంట ట్రెక్. ఇక్కడ వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగుదామని ఇక్కడ వరకు వచ్చిన. క్లౌడ్స్ ఇప్పుడే ఫామ్ అవుతున్నాయి వెనక. బాగుంది వ్యూ. టైం 10 AM. 5 kilometers ట్రెక్ అయిపోయి ఉంటుంది. మొత్తం స్టీపే ఉండే. ఈరోజు కూడా కొంచెం ఛాలెంజింగే ఉంది, కానీ ఇంత పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ వ్యూ చాలా బాగుంది. మౌంటైన్స్ పైన గ్లేషియర్స్, కింద ఒక లేక్. వా, అక్కడ ఒక లేక్. మామూలుగా లేదు, వ్యూ మాత్రం కిరాకుంది. వర్త్ ఇట్. ఇక్కడ నుంచి కూర్చొని చూస్తే వ్యూ మాత్రం మామూలుగా లేదు. 2 lakes, మౌంటైన్స్, గ్లేషియర్స్, ఇంకా లెఫ్ట్ సైడ్లో క్లౌడ్స్ మాత్రం సూపర్గా అనిపిస్తున్నాయి. ఎండ కూడా బాగా కొడుతుంది. డిహైడ్రేట్ అయిపోయినాను నేను. టైం 10:30. అలా వ్యూ చూస్తూ ఇలా ట్రెక్కింగ్. స్టీప్ మొత్తం అయిపోయింది. ఇక్కడ నుంచి మొత్తం కిందకే అంట. ఇక్కడ నుంచి కొన్ని క్యాంప్స్ కనిపిస్తున్నాయి, మేబీ అవే అనుకుంటా. నైట్ స్టే అక్కడే, లేక్ సైడ్ అన్నారు. మ్యూల్స్, క్యాంపింగ్ ఎక్విప్మెంట్, సిలిండర్, కుకింగ్ ఎక్విప్మెంట్, బ్యాగ్స్ అన్నీ తీసుకొని వెళ్తున్నాయి. కాశ్మీరీ లాంగ్వేజ్ అనుకుంటా, లోకల్ పీపుల్. कैमरामैन फोकस करो. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఈజీగా ఉంటుంది, మొత్తం డౌన్ కాబట్టి. సో నో వరీస్. ఇక్కడ ట్రెక్ మధ్యలో ఒక మ్యూల్ డెడ్ బాడీ కనిపించింది. ఇన్ కేస్ అవి జారి కింద పడితే వాటిని అట్లాగే వదిలేస్తారంట. ఎందుకంటే ఇక్కడ డాక్టర్స్ ఉండరు కదా రిపేర్ చేయడానికి మెయిన్. సో వాటిని అలాగే వదిలేసి వెళ్ళిపోతారంట. టైం 11:10 అయింది. ట్రెక్కింగ్ చేద్దామంటే ఇక్కడ మ్యూల్స్ వెళ్తానే ఉన్నాయి దారిలో. ఒకటే రూట్ ఉందన్నమాట కిందకి. ఈజీ ఒక 100+ మ్యూల్స్ వెళ్ళి ఉంటాయి ఇప్పుడు నా ముందే. ఆకలి లేకపోయినా ఇంకా టైం వేస్ట్ అని చెప్పి కూర్చొని తింటున్నా గూగుల్లో. టైం 1:27. లంచ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని గంగబల్ లేక్ దగ్గరకు వచ్చేసిన ట్రెక్కింగ్ చేసుకుంటా. లేక్ దగ్గరికి వెళ్ళి తర్వాత అలా పైకి వెళ్తే దాని కింద క్యాంపింగ్ సైట్స్ అంట.
బ్లూ కలర్ వాటర్, న్యాచురల్ బ్లూ వాటర్, చాలా బాగుంది ఇక్కడ నుండి. ఇది గంగాబల్ లేక్. వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ కూడా అద్భుతంగా ఉంది. అక్కడ లోకల్స్ ఫిషింగ్ పడుతున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ నుండి. పైన క్లౌడ్స్ ఉన్నాయి, లేదంటే అక్కడ మౌంటైన్ కూడా బాగుండే. మౌంటైన్ మీద గ్లేషియర్స్ ఉండే. వెనక కనిపించేదే గంగుబాల్ నది. ఈరోజు ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ అయిపోయింది. నాకు తెలిసి ఒక 500 meters వెళ్తే క్యాంపింగ్ సైట్ వస్తుంది. అటు సైడ్ ఉంది, అక్కడ ఇంకో నది ఉంది. ఆ నది ఒడ్డున క్యాంపింగ్ సైట్ అంట. టైం ఆల్మోస్ట్ 3 PM అయినట్టుంది. ఎండ మాత్రం చాలా వేడిగా ఉంది పైన, అండ్ వాటర్ చాలా కూల్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది, అటు వ్యూ బాగుంది, ఇటు వ్యూ కూడా బాగుంది. పెద్ద బ్యాగ్ నాతో లేదు, ఉంటే ఇందులో ఇప్పుడు బాతింగ్ చేసామని. అట్లీస్ట్ మా టీం వాళ్ళు కూడా లేరు, వాళ్ళు ఎక్కడున్నారేమో. ఒక్కనే వచ్చేసా ఇక్కడికి. Dreams take flight, your hand in mine feels so right. Every day's a canvas, painted with our smiles. Walking through this life, we'll go the extra miles. From the sunrise glow to the starlit nights, every moment shared is a pure delight. In your eyes, I see our future bright. Together we're a beacon, shining in the night. Oh, we're living. మొత్తానికి క్యాంపింగ్ సైట్ దగ్గరకు వచ్చేసిన. ఇప్పుడు ఇక్కడ చాలా క్యాంపింగ్స్ ఉన్నాయి కదా, ఇందులో మాదేదో వెతుక్కోవాలి. క్యాంపింగ్ సైట్ పక్కనే ఇంకొక లేక్ ఉంది, ఇది కూడా బ్లూయిష్ వాటర్ బాగున్నాయి. వీళ్ళు క్యాంప్ చాలా దూరంగా పెట్టారు, ఎక్కడో లాస్ట్కి పెట్టారు. 1/2 hour పట్టింది ఇది వెతుక్కోవడానికి. ఇంకా ఎవరు రాలేదు. ఒక్కరిని ఇలా కూర్చొని రిలాక్స్ అవుతున్నా. క్యాంపింగ్ లాస్ట్ డే రోజు, అండ్ క్యాంపింగ్ లాస్ట్ డే రోజు రెయిన్బో వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. तो 7 AM ఈరోజు డే 6, 13 kilometers ట్రెక్కింగ్ టు నారానంగ్. అక్కడ నుండి శ్రీనగర్ 2 hours జర్నీ. ఈరోజు మొత్తం బ్యాగ్స్ క్యారీ చేస్తూ ట్రెక్ చేస్తున్నా. టైం 8:30 అయింది. వర్షం పడుతుంది మధ్యలో. ఆల్పైన్ ట్రీస్. లోకల్ పీపుల్స్ mud houses.
కొంచెం ముందుకెళ్తే టీ షాప్ ఉందంట, అక్కడ రెస్టింగ్. టైం 9:28. 4 kilometers ట్రెక్కింగ్ అయిపోయినట్టుంది ఇప్పటివరకు. అండ్ మ్యూల్స్ వల్ల రూట్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ట్రెక్కింగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇంకే టైం పడుతుంది. టైం 1:30. ఇంకో 2 kilometers ఉండొచ్చు నారాంగ్కి. ఇంకా చినుకులు పడుతూనే ఉన్నాయి. ట్రెక్కింగ్ రూట్ మాత్రం దారుణంగా ఉంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. 75 kilometers ట్రెక్కింగ్ ఆఫ్టర్ 6 days. ఫైనల్లీ ట్రెక్కింగ్ అయిపోయింది. 75నా 85? కిందకు వచ్చేసినాం. ఇదే నారానంగ్. ఇక్కడ నుంచి అందరు వచ్చిన తర్వాత టెంపోలో శ్రీనగర్. టైం 2 PM. మొత్తానికి 6 days ట్రెక్కింగ్ అయిపోయింది. 75 kilometers. వెనక కనిపించేది నారానంగ్. ఇక్కడ నుంచి శ్రీనగర్ 2 hours జర్నీ. Kashmiri Great Lakes Treks, Narang to Gangatal to Lashpatri Sonmarg. Finally done.